सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना लक्ष्मीनारायणः सावधाना. సాధారణంగా వివాహాలు అనగానే చాలామందికి చాలా భయాలు ఉంటాయి. ఇప్పుడైతే ఆ భయాలు ఏం లేవు. ఒక విధంగా నాస్తికులం అయిపోయాం. మనం ఎంత గొప్పగా చేశాము అనేదాన్ని ప్రజల్లో ఎక్స్పోజ్ చేసుకోవాలనే ఆలోచన తప్పించి ఒక మంచి సంసారాన్ని తయారు చేద్దాం, ఒక కుటుంబాన్ని తయారు చేద్దాం అనే ఆలోచన లేదు. ఈరోజు గొప్ప కోసం పెళ్లి చేసుకుంటున్నారు. కొద్ది కాలం ముందైతే వివాహం అనగానే ఒక భయం ఉండేది. సంబంధాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, మనకి వాళ్ళకు ఉండే స్నేహము లేక బంధుత్వము ఎలా ఉంటుంది, ఇవన్నీ భయాలు ఉండేవి. వీటితో పాటు ఇంకో భయం కూడా ఉంటుంది. ముహూర్తాలు ఎందుకు కడతారు అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, వీళ్ళకి మంచి సంతానం కలగాలి, సంత్రాతయతి బాగా రక్షించేది అంటే తన వంశాన్ని రక్షించేది. అంతేనా అంటే తన పుణ్యాన్ని రక్షించేది. వీడొకవేళ పాపి అయినప్పటికీ వీళ్ళ పూర్వీకులైనటువంటి వారు ఒకవేళ ఏదైనా నరకాల్లో ఉన్నప్పటికీ మంచి సంతానం ఒకటి కలిగినట్టయితే వాళ్ళందరినీ ఉద్ధరిస్తాడు. మనకు చాలా శాస్త్రాల్లో పురాణాల్లో ఒక విష్ణు భక్తుడైనటువంటి వాడు వంశంలో పుట్టినట్టయితే ఆ వంశంలో అటు 7 తరాల వారిని ఇటు 7 తరాల వారిని నరకం నుంచి తప్పిస్తాడు. ఒక విష్ణు భక్తుడు కానీ పుట్టినట్లయితే. ఎందుకంటే సమస్తమైనటువంటి సృష్టి కూడా శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞానుసారమే నడుస్తుంది. శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే ఇలా సంకల్పంలో చెప్పుకుంటారు. అంటే శ్రీమన్నారాయణుని యొక్క శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య కాలము కూడా మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత నడుస్తుంది జగత్తంతా కూడా. కనుక మోక్షం రావాలంటే ఎవరి ద్వారా రావాలి? శ్రీమన్నారాయణుడి ద్వారా మహావిష్ణువుని ఆశ్రయించడం వల్లే వస్తుంది. కనుక విష్ణు భక్తుడైనటువంటి వాడు ఒకడు పుట్టినట్లయితే ఈ వంశమంతా కూడా మోక్షానికి వెళ్ళడానికి అర్హత సంపాదించుకుంటుంది. కనుక నా కులంలో నా కుటుంబంలో ఒక విష్ణు భక్తుడైనటువంటి వాడు జన్మించాలి. అలాంటి వాడే సంతానం. ఇటు 7 తరాలు అటు 7 తరాలు అంటే తల్లి తరఫున 7 తరాలు తండ్రి తరఫున 7 తరాల వాళ్ళని మోక్షానికి అర్హత సంపాదించుకున్న వాళ్ళగా తయారు చేయాలి. వాళ్ళకి అది సంపాదించి పెట్టాలి. అది రక్షణ అంటే. అలాంటి వాడు పుట్టాలంటే ఎలా? ఒక మంచి సంతానం కలుగుతుందా? ఇక వివాహం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ముహూర్తం మీద. అంటే ఒక్కొక్క ముహూర్త బలం వల్ల కూడా వాళ్ళ జీవితాలు ఉంటాయి. ఇదిగో ఈ ముహూర్తంలో ఈ నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉండాలో ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు వివాహం చేసినట్లయితే వాళ్ళ జీవితం సక్రమంగా ఉంటుంది. అన్యోన్య అనురాగమైనటువంటి దాంపత్యం లభిస్తుంది. వాళ్ళకి మంచి సంతానం కలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మనకి జ్యోతిష్ శాస్త్రంలో రాసి ఉంటాయి. పుట్టుక మన ఇష్టం ఉండదు. మన ప్రమేయం లేకుండా పుట్టాం. చావడం కూడా మన ప్రమేయం ఏమి ఉండదు, వెళ్ళిపోతాం. భగవంతుడు ఎప్పుడు ఇస్తావు. కానీ వివాహం అనేది అలా కాదు. వాహయతి శుభాని, ఇది వివాహం. శుభాల్ని మోసుకుని వచ్చేది, శుభము కోసం మనల్ని తీసుకుని వెళ్ళేది. కళ్యాణం కలయతి శుభాని, ఇది కళ్యాణం. శుభాలను కలిగించేది కనుక కళ్యాణం. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? ముహూర్తాల మీద ఆధారపడి. మన చేతుల్లో ఉంది. ఇది ఒక మంచి ముహూర్తాన్ని మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఈ ముహూర్తం మంచిదేనా?
ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ముహూర్తాలు పెట్టేవాళ్ళు కూడా ఆహ్, చాలా దుర్మార్గంగా తయారయ్యారని చెప్పొచ్చు. శాస్త్రం చదవడం లేదు జ్యోతిష్ శాస్త్రాన్ని. జ్యోతిష్ శాస్త్రంలో ఉండే నియమాలు తెలియడం లేదు. శనివారం, మంగళవారం ముహూర్తాలు పెట్టకూడదని శాస్త్రం చెబుతుంది. కానీ వీళ్ళెందుకు అలా పెడుతున్నారు? అంటే వాడెలా సంకరాకపోతే వీడికెందుకు? పైగా వాళ్ళు అలా నాశనం అయిపోతేనే వీళ్ళకి కాదు. వాడికేదైనా కష్టాలొస్తే కదా వీడి దగ్గరికొచ్చేది పూజలు చేయించుకోవడానికి. లోపల ఇన్ని భయాలుంటాయి వివాహ సందర్భంలో. పెళ్లి చేసుకునేవాడికి, పెళ్లి చేసేటటువంటి పెద్దలు, అటు పెద్దలు, ఇటు పెద్దలకు కూడా లోపల భయాలుంటాయి. ఈ ముహూర్తం మంచిదేనా? కాదా? ఆ ముహూర్తం గురించి ఇంకొకరిని అడగడానికి భయపడుతుంటారు. ఎందుకంటే వాడింకా ఏదో మెరపెడతాడేమో. అయినా ఒకసారి ముహూర్తం పెట్టామంటే ఆ ముహూర్తం పెళ్ళైపోవాలండి అనుకునే మూర్ఖత్వం కూడా కొంతమందిలో ఉంటుంది. ఇందులో ఎన్ని తప్పులున్నాయి ఆలోచిద్దామనే డాక్టర్ దగ్గరికెళ్ళేటప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే లేకపోతే ఆ డయాగ్నోస్ చేయించినప్పుడు సెకండ్ ఒపీనియన్ అని తీసుకుంటారు. తీసుకోవాలి. మరి దీనికి కూడా అలాగే తీసుకోవాలి కదా! అది ఒక రోగానికి మాత్రమే. ఇది జీవితానికి. ఇరుపక్క ఉండేటటువంటి కుటుంబాలకు సంబంధించిన జీవితానికి. కనుక తప్పనిసరిగా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. వీడు పెట్టిన ముహూర్తం కరెక్ట్‌గా ఉందా లేదా? ఎన్ని లోపాలున్నాయి? ఆ లోపాలను సరిచేసేటటువంటివి ఏమైనా ఉన్నాయా? కూడా చూసుకోవాలి. పూర్వకాలంలో ఇన్ని భయాలుండేవి. అందుకని ఈ భయాలేమీ లెక్క చేయకుండా ఉండడం కోసం పురోహితుడు అక్కడ చేయించేటటువంటి వివాహం చేయించే పురోహితుడు ఒక మాట చెప్తాడు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. ముందుగా లక్ష్మీనారాయణుడు పూజ చేయిస్తారు అక్కడ. గౌరీ తదేవ లగ్నం సుదినం తదేవ, అదే మంచి లగ్నం, అదే సుదినం. తారాబలం చంద్రబలం తదేవ, తారాబలము చంద్రబలం కూడా అదే. ఏది? లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. ఓ లక్ష్మీపతే శ్రీమన్నారాయణ, నీ పాదములను ఆశ్రయించినటువంటి ఏ సమయం అయితే ఉన్నదో ఆ సమయమే మంచి సమయం. అదే అన్ని శుభాన్ని కలుగు చేస్తుంది అని ధైర్యాన్ని చెప్పడం, అలాగే స్మరించడం. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, నా పాదాలను ఆశ్రయిస్తే అన్ని దోషాల్ని నేను పోగొడతాను సుమా అని. ఎందుకంటే ముహూర్తం కట్టేవాడు వాడు ఎలా కట్టాడో తెలియదు, కానీ చేయించేవాడిది ఒక బాధ్యత ఉంది పురోహితుడికి. కనుక చక్కగా లక్ష్మీనారాయణ ఆరాధింపచేసి, ఈ లక్ష్మీనారాయణ యొక్క ఆరాధనలో భాగంగా నేను వివాహం చేస్తున్నాం కనుక మీరేమి చింతించవలసిన పని లేదు, ధైర్యంగా ఉండండి. సావధాన చిత్తులై, అవధానం అంటే జాగ్రత్తగా ఇంద్రియాల్ని అదుపు చేసుకొని జ్ఞాపకం పెట్టుకొని ఉండడం. విన్నదాన్ని జ్ఞాపకం పెట్టుకునే విధంగా ఉండడమే అవధానం. అలా మీరు అవధాన చక్కగా ఇంద్రియాలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఉంచి, మనస్సును కూడా ఇక్కడ ఉంచి జాగ్రత్తగా వినండి అని చెప్పేటటువంటి మంత్రములు ఈ మంగళాష్టకములు. ఇంకా కొన్ని మంత్రములు ఉన్నాయి. శ్రీకాంత కుచకుంభ కుంకుమ పరిరంభో గుణానాం నిధి పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీపాంచరాత్రాగమ విశ్వక్సేన విభీషణ ప్రకృతిభిః భక్తైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. మంగళాష్టకాల్లో ఇది 2వ శ్లోకం. శ్రీ మహాలక్ష్మి యొక్క భర్త అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనేకమైన కళ్యాణ గుణాలకి ఆకరమైనటువంటి వాడు, సముద్రము వంటి వాడు. పూర్వాచార్యులు అందరి చేత కూడా ఆరాధించబడినటువంటి వాడు. పాంచరాత్ర ఆగమం అని ఒక ఆగమం ఉంది. ఈ ఆగమం చేత ఆరాధించబడేటటువంటి నారాయణుడు విశ్వక్సేనుడు మొదలైనటువంటి నిత్యసూరుడి చేత సదా సేవించబడేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. పాయాన్నో భగవాన్ పురాణ పురుష, మొట్టమొదటి పురుషుడు. ఎప్పుడు ఉండేటటువంటి భగవంతుడు ఎవరు అంటే ఈయనకి ప్రళయము లేదు,
పుట్టుక లేదు. నిత్యమైనటువంటి వాడు. అందుకనే శ్రీమన్నారాయణుడినే సనాతనుడు అంటారు. పురాణ పురుష, పురాణ పురుషుడైన ఎప్పుడు ఉన్నటువంటి వాడు. అటువంటి శ్రీమన్నారాయణుడు మనకు పాయాన్నో మనల్ని రక్షించుగాక. కాబట్టి మీరు భయపడకుండా సావధాన చిత్తులై ఉండండి. ఇది మంచి సమయం, సావధాన చిత్తులై ఉండండి. లక్ష్మీనారాయణ మీకు అనుగ్రహిస్తారు, సావధాన చిత్తులై ఉండండి అని ఈ మంగళాష్టకాల్లో ప్రధానంగా ఉండేటటువంటి మంత్రానికి ఇది అర్థం. ఇంకా కొన్ని ఉంటాయి శ్లోకాలు. ఈ శ్లోకాలన్నిటికీ ఇవే అర్థాలు. జయ శ్రీమన్నారాయణ. శుభమస్తు. సమస్త సన్మంగళాలు భవతు.